యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డైట్ అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. కానీ ఈ మధ్య రీసెంట్‌గా రీసెర్చ్‌లో తెలిసిందేందంటే, ఈ బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటే నల్ల జీలకర్రలో స్ట్రాంగ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి తెలుస్తున్నాయి. అవేంటో ఒకసారి చూద్దామండి. హాయ్! నేను డాక్టర్ జీపీవి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాము. ఈ ఇన్ఫ్లమేషనే మనకి రకరకాల ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుందన్నమాట. ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ షుగరు, బీపీ, ఆర్థరైటిస్, క్యాన్సర్స్కి ఇది మూల కారణం అనమాట ఇన్ఫ్లమేషన్ అనేది. సో అందుగురించే మనకి ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్స్ అంటే ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించే ఆహార పదార్థాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనకు తెలిసిన స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఏంటంటే ఈ కర్క్యుమిన్ అని చెప్పి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఈ కర్క్యుమిన్ అనేది ఏంటంటే మనకి పసుపులో, మన టర్మరిక్ అంటారు కదండి, మన పసుపులో ఉండే ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్. దీన్ని చాలామంది స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్స్ కింద చెప్తారు. అదే జింజర్లో ఉండేది అల్లంలో జింజరాల్ అని చెప్పి స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనకి తెలిసిన స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అనేవి ఈ రెండే. అంటే పసుపులో ఉండే ఈ టర్మరిక్, ఈ అల్లంలో ఉండే జింజరాల్ అనేది. కానీ ఈ బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటే నల్ల జీలకర్రలో థయోక్వినోన్ అనే చెప్పి ఒక స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉన్నది. ఈ స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కర్క్యుమిన్ కానీ ఈ జింజరాల్ కంటే స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీ ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించడమే కాకుండా దీనికి రకరకాల అదర్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ బ్రీదింగ్ని క్లియర్ చేసి మన దగ్గు కానీ ఈవెన్ ఆస్మాలో కూడా పనికొస్తుందని చెప్పి చెప్తున్నారు. ఈ హార్ట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. హార్ట్ హెల్త్ ఏంటంటే ఇది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. రెండోది బ్యాడ్ కొలెస్ట్రాల్, ఇప్పుడు మీరు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం కదండి, ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. ఇంకోటి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్, మన పొట్ట మీద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ మీద కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. మన బ్లోటింగ్ అంటాం కదా, పొట్ట ఉబ్బడం కానీ, అజీర్తి అంటారు కదా, ఇండైజెషను, ఈ గ్యాస్ రావడం, ఇది కూడా తగ్గిస్తుంది. ఈ జాయింట్ పెయిన్స్ తగ్గించటం, ఈ నిద్ర ఎక్కువగా పట్టడం, మెమొరీని ఇంప్రూవ్ చేయడం, ఇటువంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేశారు. అంటే ఇదేదో రీసెంట్ రీసెర్చ్ డేటా, ఏదైనా కావాలంటే ఆ డేటాని నేను మీకు ఈ లింక్లో అటాచ్ చేస్తాను అనమాట. సో ఈ బ్లాక్ క్యూమిన్ సీడ్స్, నల్ల జీలకర్రలో ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట, ఇంత స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఇంకా అదర్ అడ్వాంటేజెస్. వీళ్ళే ప్రపోజ్ చేసింది ఏంటంటే ఇది ఎలా తినాలి ఈ నల్ల జీలకర్ర అని అంటే, మార్నింగ్ టైంలో లేచి కొంతమంది ఈ పచ్చిది ఈ చూయింగ్ నమిలి మింగేయడం అనేది చేయమని చెప్పి చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ క్యూమిన్ సీడ్ ఆయిల్స్ దొరుకుతున్నాయి, నల్ల జీలకర్ర ఆయిల్. ఈ ఆయిల్ని మనం దేంట్లో అయినా వేసుకొని కూర వండుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఈవెన్ సలాడ్స్ కానీ, డ్రెస్సింగ్స్ కింద కూడా వాడుకోవచ్చు. ఈ బ్లాక్ క్యూమిన్ సీడ్ పౌడర్స్ కూడా మనం పౌడర్ చేసి మనం సలాడ్స్ మీద జల్లుకోవడం కానీ, ఏదైనా కర్రీస్లో వేసుకొని తీసుకోవడం కానీ ఉపయోగపడుతుందని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. సో ఏదేమైనా ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ తీసుకోవడం మన ఆరోగ్యానికి మంచిది. అందులో మనకి తెలిసిన స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కర్క్యుమిన్, ఈ జింజరాల్, దాంతోపాటు ఈ నల్ల జీలకర్రలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్ అండి.